ఒకప్పుడు క్రమశిక్షణతో కూడిన ఆహారం, కఠినమైన శారీరక శ్రమతో సహజంగా కండలు పెంచేవారు. కానీ నేటి తరం యువతకు అంత ఓపిక ఉండడం లేదు. రాత్రికి రాత్రే కండలు వచ్చేయాలని కోరుకుంటున్నారు. ఈ తొందరపాటే వారిని పెద్ద ప్రమాదంలోకి నెట్టేస్తుంది. జిమ్లలో కొందరు ట్రైనర్ల మాటలు నమ్మి డాక్టర్ల పర్యవేక్షణ లేకుండానే మార్కెట్లో దొరికే రకరకాల ప్రోటీన్ పౌడర్లు, మాస్ గెయినర్లు, ఎనబాలిక్ స్టెరాయిడ్లను విచ్చలవిడిగా వాడిస్తున్నారు. పైకి మేలు చేసే ప్రోటీన్లా కనిపించి ఈ రసాయన పొడులు లోపల మన ఒంటిని గుల్ల చేస్తాయని చెబుతారు నిపుణులు. పర్యవేక్షణ లేని జిమ్ పౌడర్ల వాడకం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం. కండలు తిరిగిన శరీరం రూపురేఖలను వేగంగా మార్చుకోవడంపై పట్టణ యువతలో నానాటికి వ్యామోహం పెరుగుతోంది. వాటి కోసం కొందరు స్టెరాయిడ్లు, ప్రీ వర్కౌట్ పౌడర్లు, నియంత్రణ లేని జిమ్ సప్లిమెంట్లు వాడుతున్నారు. అయితే నిపుణుల పర్యవేక్షణ లేని జిమ్ పౌడర్లు ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉండే యువకుల్లో సైతం గుండె కొట్టుకునే రేటులో తేడాలు, గుండె వైఫల్యం, అవయవానికి సంబంధించి ఆకస్మిక సమస్యలు ఉత్పన్నం కావడం వంటివి తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వారిలో అధిక రక్తపోటు కూడా ఉత్పన్నమవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. సమస్య వ్యాయామాలతో కాదు, నిజానికి నిత్యం వ్యాయామాలు చేయడం వల్ల గుండెకు రక్షణ లభిస్తుంది. అయితే తీవ్రస్థాయి శారీరక కసరత్తులకు ఉత్ప్రేరకాలు, స్టెరాయిడ్ల వాడకం, డీహైడ్రేషన్ తోడు కావడమే ప్రమాదకరమని డాక్టర్లు పేర్కొంటున్నారు. యువత అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, యువతలో హృద్రోగ మరణాలు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చోటు చేసుకుంటున్న ఓ ఉత్పత్తిని ఈ-కామర్స్ వేదికలపై విక్రయించడం లేదా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు వినియోగిస్తుంటే అవి సురక్షితమేనని ప్రజలు భావిస్తుంటారు. ఇలా ఎటువంటి పర్యవేక్షణ లేకుండా ఇలాంటి ఉత్పత్తులను వాడటం ప్రమాదకరం. అనేక ప్రీ వర్కౌట్ సప్లిమెంట్లలో అధిక మోతాదులో కెఫిన్, ఉత్తేజపరిచే పదార్థాలు ఉంటాయి. పర్యవేక్షణ లేకుండా ఎక్కువ పరిమాణంలో వాటిని తీసుకుంటే గుండె సమస్యలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిమ్ పౌడర్లు, సప్లిమెంట్ల వాడకంలో డాక్టర్లు, నిపుణుల సలహాలు, సూచనలు పాటించడం అన్ని విధాలా ఉత్తమం.